Hi, hi, welcome to Easy Maths Tricks ఛానల్. సో డివిజన్ ట్రిక్స్. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అమ్మా ఒకసారి చూడండి. సో 591/125 125తో డివిజన్ చేస్తే దేంతో మల్టిప్లై చేయాలో చూద్దాం. సో ఇక్కడ 8తో మల్టిప్లై చేయాలి. సో 591 ఇంటూ 8 ఓకేనా. 591 ఇంటూ 8. సో 8 1s are 8 ఓకేనా. 8 9s are 72. సో 7. 8 5s are 40. 40 ప్లస్ 7 47 ఓకేనా. సో ఇక్కడ 3 డిజిట్ కదా 125 అనేది. ఓకే. సో 3 డిజిట్ అంటే 3 డిజిట్ తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా. అంటే సో కింద రాస్తాను చూడండి 4.728 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో అర్థమైందా. సో 125తో డివిజన్ చేస్తున్నాం మనం. సో 8తో మల్టిప్లై చేయాలి. సో 8తో మల్టిప్లై చేయాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఏంటి న్యూమరేటర్ని. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి 786/125. సో 786 ఇంటూ 8తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. 8 6 జర్ 48 కదా 4. 8 8 జర్ 64. 64 ప్లస్ 4 68. సో 6. 8 7 జర్ 56 కదా 56 ప్లస్ 6 అంటే 62. ఓకేనా. ఓకే. 8 6 జర్ 62 ప్లస్ 1 కదా 63 అవుతుంది ఇక్కడ. 8 6 జర్ 48 4. 8 8 జర్ 64 కదా 64 ప్లస్ 4 అంటే 68. సో 6 ఉంటుంది ఇక్కడ. 8 7 జర్ 56. 56 ప్లస్ 6 ఓకే 60. ఓకే సరిపోయిందా. సో 3 డిజిట్ అంటే ఏంటి 6.288. ఓకే. పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి మనం 3 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా. సో అర్థమైందా. ఓకే. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక క్లియర్ అవుతుంది. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి 983/125. సో 983 ఇంటూ దేంతో 8తో మల్టిప్లై చేయాలి. సో 8 3s are 24. సో 2. 8 8s are 64. 64 ప్లస్ 2 అంటే 66. ఓకే 6 ఉంటుంది. 8 9s are 72 కదా 72 ప్లస్ 6 అంటే 78 కదా. చూడండి. సో 3 పాయింట్స్ 3 డిజిట్ తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా. అర్థమైందా. ఓకే. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డివిజన్ మనం 125తో చేస్తున్నప్పుడు 8తో మల్టిప్లై చేయాలనే విషయం మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. దీనికి వేరే ట్రిక్ ఏమీ లేదు. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ 4 డిజిట్ మీద చూద్దాము. చూడండి 4 డిజిట్ మీద చూద్దాము. సో న్యూమరేటర్ ఎంత 4862 ఇంటూ 8. సో 8తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 8 2s are 16. సో 1. 8 6s are 48 కదా 48 ప్లస్ 1 49 కదా. సో 4 ఉంటుంది. 8 8s are 64. 64 ప్లస్ 4 68. సో 6. 8 4s are 32. 32 ప్లస్ 6 38. ఓకే. సో 3 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. 38.896. ఓకే. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి 8235. సో ఇంటూ 8. ఓకే. సో 8 5s are 40. సో 4. 8 3s are 24. 24 ప్లస్ 4 28. ఓకే. 8 2s are 16. 16 ప్లస్ 2 18. సో 1. 8 8s are 64. 64 ప్లస్ 1 65. సో 65.880. ఓకేనా. ఓకే. ఓకే అర్థమైందా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఏమైనా ఎగ్జాంపుల్ చూడండి. ఓకే. సో 9267 ఇంటూ 8. సో 8 7s are 56. సో 5. 8 6s are 48. 48 ప్లస్ 5 53. సో 5. ఓకేనా. 8 2s are 16. 16 ప్లస్ 5 21. సో 2. 8 9s are 72. 72 ప్లస్ 2 74. ఓకే. సో అర్థమైందా.
ఓకేనా 74 పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి 74 పాయింట్ 3 డిజిట్ తర్వాత కదా సో 136 ఈజ్ ద ఆన్సర్ ఓకేనా సో అర్థమైందా ఎట్లా చేయాలో ఓకే నెక్స్ట్ 5 డిజిట్ ఇచ్చినప్పుడు ఎలాగో చూద్దాము సో సేమ్ మెథడ్ న్యూమరేటర్ని మనం 8తో మల్టిప్లై చేయాలి ఓకేనా సో ఆ విషయాన్ని మాత్రం మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఓకే సో 5 డిజిట్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి 5 డిజిట్ మీద సో 26 5 2 1 ఇంటూ 8 ఓకే సో 8 1 జార్ 8 8 2 జార్ 16 సో 1 ఓకే 8 5 జార్ 40 40 ప్లస్ 1 41 సో 4 ఓకేనా 8 6 జార్ 48 ఓకే 48 ప్లస్ 4 కదా అంటే ఎంత 48 52 ఓకే సో 5 8 2 జార్ 16 16 ప్లస్ 5 21 ఓకేనా సో ఇదే ఆన్సర్ ఓకేనా సో పాయింట్ ఎక్కడ పెట్టాలి మనము 3 డిజిట్ తర్వాత పెట్టాలి ఓకే 168 212.168 ఓకేనా సో అర్థమైందా ఓకే సో నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి మీకు డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది ఓకేనా సో న్యూమరేటర్ని 8తో మల్టిప్లై చేయాలి 531 4 6 ఇంటూ 8 ఓకే 8 6 జార్ 48 ఓకే 8 4 జార్ 32 32 ప్లస్ 4 36 సో 3 8 1 జార్ 8 8 ప్లస్ 3 11 కదా సో 1 8 3 జార్ 24 24 ప్లస్ 1 25 సో 2 8 5 జార్ 40 40 ప్లస్ 2 42 ఓకేనా ఓకే సో అర్థమైందా సో పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి మనం ఇక్కడ సో నెక్స్ట్ స్టెప్లో రాద్దాం 42 168 ఓకే సో అర్థమైందా సో 5 ఇచ్చినప్పుడు మనం 2తో మల్టిప్లై చేసాం 4 ఫర్ ఎగ్జాంపుల్ 5 డివిజన్ 5 ఇచ్చినప్పుడు మనం 2తో మల్టిప్లై చేసాం అదే 25 ఇచ్చినప్పుడు 4తో ఓకేనా అదే 125 అయితే 8 తోటి ఇది ఎట్లానో ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ